వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ క్రియేషన్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను బాదుషా ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను. దీంతో 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. మీకు మైదా పిండి ప్రాబ్లం అనిపిస్తే గోధుమ పిండితో కూడా చేయొచ్చు. మైదా పిండితోనే టేస్ట్ ఉంటుంది. కొంచెం సాల్ట్, ఎక్కువ వేయకూడదు. ఏ స్వీట్ అయినా అంతే. కొంచెం బేకింగ్ సోడా అంటారు కదా, అది 1/2 స్పూను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం. కొంచెం నెయ్యి ఇట్లా మిక్స్ చేసేసి పెరుగు కూడా కొంచెం వేద్దాము. ఒక 3 టేబుల్ స్పూన్ ఉంది. పెరుగు వేస్తే గుల్లగా వస్తాయి, అందుకని అన్నమాట పెరుగు వేయడం. మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ ఏ స్వీట్కైనా మనం కొంచెము సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఒక పించ్ అంటారు కదా, అట్లా 1 పించ్ సాల్ట్ వేయాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ, మరీ పలచగా అవ్వకూడదు. మనం గులాబ్ జామ్కి ఎలా కలుపుతామో అలా కలపాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ఒక పని చేద్దాము. ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో ఆ కప్పుతోనే షుగర్ వేస్తున్నాను. దీంట్లో 1/2 కప్పు వాటర్ పోయాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి దీన్ని పాకం పట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం కరగాలన్నమాట. ఇది గులాబ్ జామ్ పాకం పడతాం కదా, దానికన్నా కొంచెం ముందు తీయాలంటే. ఇప్పుడు మనం యాలకులు కూడా వేసుకున్నాము. ఒక 3 యాలకులు తీసుకున్నాను. పొడి కొట్టి పెట్టుకుంటే అది కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను, ఏంటంటే కలర్ కోసం. అది మీ ఇష్టం అండి, కంపల్సరీ ఏం కాదు. గొండె చూసారా, ఇది పాకం తయారైపోయింది. మరి ఎక్కువ అక్కర్లేదు. ఇట్లా అంటే మనకి కొంచెము జిడ్డుగా తగులుతుంది. ఇట్లా కొంచెం పాకం అయినట్టు కనిపిస్తుంది. మరి తీగ పాకం కూడా అక్కర్లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుందాము. ఒకసారి ఇలా కలిపెట్టేసుకొని మనం ఉండలు చేసుకున్నాము. సమానంగా చేసి ఈక్వల్గా రావాలి. ఇలా తీసి పెట్టేసుకోండి. దాన్ని ఇలా ఇలా 2 చేతులతో ఇలా స్మూత్గా ఇలా అనండి. గుండ్రంగా రావాలి. ఇట్లా ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఇట్లా అనేసి కొంచెం ఒక వేలు ఇలా, తర్వాత మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ అదే ప్లేస్లో ఒకసారి ఇలా ఇట్లా రంధ్రం పడేట్టుగా
చేసుకోవాలి. ఇట్లా వస్తుంది. అన్నీ అట్లానే చేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను. బాగా ఇట్లా పైన స్మూత్గా ఇలా అనేసి గుండ్రంగా రావాలి. ఇంకొంచెం ఉండాలి, లావుగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా అనేసి మళ్ళీ రెండో వైపు కూడా ఇలా అన్నీ ఇలా చేసి పెట్టుకుందాము. నూనెలో వేసేయడం మళ్ళీ ఇంకోసారి అలా నొక్కేస్తే సరిపోతుంది. ఇలా చేసి పెట్టేసుకున్నాను. బాణలు పెట్టి నూనె వేసాను. కొంచెం వెడల్పుగా ఉండాలి, మీడియంగా కాగాలి నూనె అనేది. ఇప్పుడు దీంట్లో వేసేద్దాము. బాగా నూనె కాగిన తర్వాత వేస్తే ఏంటంటే పైనంతా కాలుతుంది, లోపల కాలదు. అందుకని ఇలా వేసుకోవాలన్నమాట. సరిపోతున్నాయి. నేనైతే ఒక కప్పే చేశాను. మీకు కావాలంటే కొంచెం చేసుకోండి, కొంచెం కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మీ ఇష్టం అది. ఇలా వేగిన తర్వాత అది పైకి వస్తుంది అన్నమాట. ఒకసారి వేసేటప్పుడు ఇలా అంతా ఇట్లా ఈవెన్గా ఇలా చేసుకొని ఇలా వేసేసుకోండి. చూసారు, ఇది పైకి వచ్చేస్తుంది. కాగిన తర్వాత మీడియంలో పెట్టుకొని నూనె కాగబెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. చూసారా, నూనెలో నుంచి వేగింది, తేలిందనమాట పైకి. అవి తెలిసిపోతుంది కదా మీకు. ఇప్పుడు కొంచెం వెడల్పాడి దాంట్లో అయితే కొంచెం పెద్దది, చిన్నది కాకుండా కొంచెం పెద్దది అయితే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు ఇట్లా పైకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇది ఒకవైపు కాలిన తర్వాత అప్పుడు మళ్ళీ తిప్పేసుకుందాం. ఇప్పుడు హోల్ ఎందుకు పెడతారంటే ఇటు లోపల కూడా అంతా కాలుతుంది అనమాట నూనె వెళ్ళి. మనం గారెలు ఎట్లా చిల్లు పెట్టుకుంటాం కదా, అట్లా అన్నమాట. సరే, మళ్ళీ ఇటు కూడా కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుదాము. అన్నీ ఇలా తిప్పేసేయండి. జాగ్రత్త చేసుకోండి, నూనె కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. కొంచెం మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసుకుంటూ ఉన్నాము. ఇది ఫ్రీగా తిరిగేట్టుగా వేసుకోవాలి మనం. బాదుషా నూనె ఎక్కువైపోయి పడిపోతుంది కదా. ఒకసారి ఇట్లా తిప్పుదాం. మళ్ళీ ఇది చూసుకొని తిప్పుకోండి. ఇట్లా కాగాలన్నమాట మొత్తం.
ఇంకా రెండో వైపు కూడా అలానే కాగాలన్నమాట. మధ్యలో వేసాం కదా, ఇది తొందరగా కాలుతుంది. ఇప్పుడు దీన్ని మనం పాకంలో వేసేసుకుందాము. రెండు వైపులా కాదు. స్టవ్ ఆపేసేసుకోవచ్చు, అయిపోయింది. ఆ నూనె బాగా వేడిగా ఉంది కాబట్టి ఆ నూనె కొంచెం వేగుతుంది, సరిపోతుంది. ఇప్పుడు 2 మినిట్స్ దీంట్లో వేసాం కదా, ఇలా తిప్పేసి దీన్ని తీసేసి మనం ఒక బౌల్లో వేసేసుకుందాము. దీన్ని ఒకసారి ఇలా తిప్పేసి ఇప్పుడు మిగతావి కూడా దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ పాకం దీని మీద వేసేసుకుందాము. ఇట్లా వేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగా వచ్చింది ఇది. చూడండి బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ కనుక మీకు ఈ బాదుషా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.